మీ అందరికీ మరోసారి ప్రత్యేకమైన శుభాలు. దేవుని బిడ్డలారా గమనించండి, 10:40 సమయం అయింది. మనకున్న అలవాటు ఏంటంటే గతంలో మనం ఎలా వచ్చామో అదే అలవాటు ప్రకారం ప్రస్తుతానికి ఇప్పుడు కొనసాగుతున్నాం. నేను ఎప్పుడు మీకు చెప్తాను, మార్పు రావాలి, నవనూతనమైన కృపను పొందుకుంటే నాలో మార్పు రావాలి. మార్పు రానంత వరకు అలాగే ఉండిపోతాం. సరే, మంచిది. ఏదేమైనా దేవుడు మనకిచ్చిన ఈ కృపను ముందుకి కొనసాగించబడతాం. ఆరాధన వర్తమానంగా ఒక మాట మనం చదువుకొని దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు మీ అందరికీ చెప్పి తదుపరి మనం ముగింపురకొద్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం. కొన్ని భాగాలు ఇందులో విమర్శబడి ఉన్నవి. అంటే కొన్ని రాయబడింది పంచమ, ఇది ఫలానని. కొన్ని అధ్యాయాల వరకు కొన్ని అధ్యాయాలకు విభజించబడ్డాయి. 107వ కీర్తనకు వచ్చిన తర్వాత పంచమ అది ఇక్కడ ఈ అధ్యాయంలో రాయబడిన మాట. అంటే మనం ఇప్పుడు 7వ అని అనుకోవచ్చు. ఈ భాగాల్లో మనము ఒక్క మాట మనం చదువుకోబోతున్నాం. 107వ కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 1 నుండి ఒక 3 మాటలు చదువుకొని తదుపరి మనం మరొక అడుగు ముందుకు వెళ్దాం. నేను మొదటి మాట చదువుతా, 2వ మాట మీరు చదవండి, 3వ మాట అందరం కలిసి ఆ మాట చెప్పుకుందాం. మొదటి మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన కృప నిత్యముండును. 2వ వచనం చదవండి. చాలు. నేను 3వ వచనం చదువుతాను. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి, నానా దేశము నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాటలు పలుకుదురు గాక. చాలు. ఇక్కడ చదవదగిన వాక్య భాగం కొంతసేపు మాత్రమే. వాక్యం అనేది మనిషిని చెట్టుకు నీరంత అవసరమో, ఆత్మీయ స్థితిలో కూడా వాక్యం అంతే అవసరం. నీరు లేకపోతే చెట్టు వెళ్ళిపోతుంటుంది, వాక్యము లేకపోతే ఆత్మీయ స్థితిలో వెనకబడతాం. ఇది సత్యము. గమనించండి, అది ఇక్కడ చదవబడిన వాక్య భాగం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? ఆయన దయగలిగిన దేవుడు. గమనించండి, దయాకాక్షుణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడని పేరుంది. యెహోవా దయాళుడు అంటే
ఈ దయాళత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే సృష్టికర్త అయిన దేవుడి నుండే. ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుడి, ఆయనకు కృప నిత్యం ఉండును. ఎవరికి ఆయన కృప నిత్యం ఉంటుందో ఈ కింద రాయబడిన వచనాల్లో, ఈ కింద చెప్పబడిన ఎవరైతే ఆయన మాటలు నోట నుండి పలుకుతారో వారికి ఆయన కృప ఉంటుంది. ఆయన కృప నిత్యము. చదవబడిన వాక్య భాగం మనం నేర్చుకుంటున్నాం. ఇక రెండవ వచనం మనం చదువుకుందాము. రెండవ వచనం ఏమనబడిందంటే, యెహోవా విమోచించిన వారు, అంటే విడుదల పొందిన వారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుండి దేవుడు పాలు తేనె ప్రవహించే దేశములకు తీసుకెళ్తాడని దేవుడు వారికి అభయం ఇచ్చాడు, ధైర్యం ఇచ్చాడు. యెహోవా విమోచించబడిన వారు ఆ మాటలు పలుకుతారు. ఏ మాటలు పలుకుతారు? యెహోవా దయాళుడని, యెహోవా దయగలిగిన వాడు, యెహోవా కరుణా సంపన్నుడు, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు అని పలికే మాట ఎవరంటే విమోచించబడిన వాడు. అంటే పాపశాపము నుండి విడుదల పొందినవాడు. పాపశాపము నుండి, పాపశాపములో ఉన్నవారు ఈ మాటలు పలకడం చాలా అరుదు, కష్టం. వారికి ఆ మాటలు రావు. అంటున్నా, భక్తులు మాట్లాడు, బుద్ధులే మాట్లాడతాడు. దైవిక సంబంధంగా మాట్లాడే వ్యక్తి దైవిక సంబంధంగా మాట్లాడతాడు. అది ఇక్కడ ఆ మాటల పదముద్దులు విరోధుల చేతుల నుండి ఆయన వారిని, అంటే ఇప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే లయకర్త చేతుల్లోనే చాలా మంది చిక్కున్నారు. అంటే విరోధుల చేతుల నుండి కొందరు విడుదల పొందారు. నేను కాదంటున్నా, కొందరు విడుదల పొందలేకపోతున్నారు. విరోధుల చేతి నుండి ఆయన వారిని విడిపించిన వారు. ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి దేవుడు విడిపించాడు? 4 దిక్కులు.
అంటే 4 ప్రాంతాలు ఇక్కడ మనకు చూపించాడు. 4 దిక్కులు చూపించాడు. 4 దిక్కులు. ఒక దిక్కు ఏమన్నాడు? తూర్పు అన్నాడు. అంతే కదా? అంతే కదా? ఒక దిక్కు తూర్పు, ఒక పక్కేమో తూర్పు చూపించాడు, మరొక పక్క ఎటు చూపించాడు? పడమలు చూపించాడు. మాకు గమనించండి. మరొక పక్క ఎటు చూపించాడు? ఉత్తరం చూపించాడు, దక్షిణం చూపించాడు. అంటే 4 దిక్కులు. మాకు గమనించండి. 4 దిక్కుల్లో ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో విడుదల పొందినవారు. అంటే విడుదల పొందని వారు కూడా 4 దిక్కుల్లో ఉంటారు. పొందిన వారు ఉంటారు, పొందని వారు ఉంటారు. అంటే పొందిన వారు ఆ మాటలు పలుకుతారు. ఇప్పటికీ చాలా మంది ఈ రోజుల చేతిలోనే చెక్కబడి ఉన్నారు, కట్టబడి ఉన్నారు. కట్టబడిన గాడిద ఇప్పబడాలి. ఇంకా చాలా మంది గాలి తిప్పబడలేదు కనుక ఇంకా పాపములోనే ఉన్నారు. మళ్ళా ప్రార్థనకు వెళుతున్నామని చెప్పుకుంటారు. అంతే. కింద మాట మనం చదువుకుందాం. నానా దేశం నుండి ఆయన వారిని పోగు చేసిన వారు. అంటే 4 దిక్కుల్లో పోగు చేయబడ్డవారు. తూర్పు దేశం అంతా దేవుడు నమ్ముకున్నారు. పడమటి ప్రాంతం అంతా దేవుడు నమ్ముకోగా, ఉత్తరము దక్షిణం అంటే పొందుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కానీ నానా దేశాలు పోగు చేయబడ్డ వారు ఆ మాటలు పలుకుతారు. సరే, అన్ని ప్రాంతాలు మనం చెప్పుకుంటున్నాం. మనమండ ప్రాంతంలో, మనమండ ప్రదేశాల్లో, మనమండ గ్రామం కావచ్చు, మనమండ ఆత్మస్థితి కావచ్చు, పరిశీలన చేసుకుందాం. మన నోట, మన హృదయంలో విరోధికి మనం అవకాశం ఇస్తున్నామా, దేవునికి అవకాశం ఇస్తున్నామా అనేది మనం ప్రతిరోజు ప్రతి క్షణం మనం పరిశీలన చేసుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. ఈనాడు క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఒక ప్రాంతంలో కోడి పుంజు పిల్లలు పెడతాను నమ్ముతారా? కోడి పుంజు పిల్లలు పెడుతుందంటే నమ్ముతారు. దున్నపోతు పోలెత్తుందంటే వినేవాడు ఉంటాడు, నమ్మేవాడు ఉంటారు కదా. వాక్యం తెలిసిన వాళ్ళు నమ్మరు, అవునా? వాక్యం తెలియనివాడు ఏమిటంటే కోడి పుంజు పిల్లలు కట్టిందంటే నమ్ముతారు, అవునా? దున్నపోతు పోలిస్తుందంటే. ఈనాడు విరోధుల చేతులు చాలా మంది ఇంకా చెక్కబడి ఉన్నారు. విరోధుల చేతుల నుంచి బయటికి రాయకపోతున్నారు. అందుకే నానా దేశములో ఎవరంటే చివరి మాట, నానా దేశం నుండి ఆయన పోగు చేయబడ్డవాడు. మాకు గమనించండి, రేపు సార్వత్రిక సంఘంలో నువ్వుంటావో నేనుంటాను, ఇక్కడే మనం పరిశీలన తీసుకో. సార్వత్రిక సంఘంలో నువ్వు ఉంటావో నేనుంటాను, ఇక్కడ మనం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా రేపు ఆ సంఘంలో చేర్చబడతాం.
ఇంతవరకు ఇక్కడేమన్నాడు ఈ రోజుల చేతిలోనే ఇంకా ఉంటారు. విమోచించబడాల. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, పాస్ గారిని కన్నడ గురించి అన్నప్పుడు నువ్వు కూడా అంటే సేవకులు అంటే దేవుని బిడ్డలు నిన్న ఘనమైన వివాహం జరిగింది. 10 లక్షలు ఖర్చు పెట్టారు. ఆర్కెస్ట్రా పెట్టారు, సౌండ్ సిస్టమ్ పెట్టారు, ఆటపాడాలు పెట్టారు. అంతా ఫస్ట్ గారు అరగంట సేపులో మొత్తం అయిపోవాలని చెప్పారు. ఎందుకంటే దాదాపు 1500-2000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఇంత భారీ ఏర్పాటు చేసి వివాహం ఏంటంట అరగంటలో ముగించాలండి. అంటే నేను చెప్పాను, అయ్యా అరగంటలో ముగిద్దాం, మీరు కూర్చుంటే ముగిద్దాం. మా గాడి కుదిరిద్దండి అంటే కుదరతో అరగంట వివాహం ముగించాలా అంతే కదా. ఎందరకాడ ముగించమని నువ్వు చెప్పినప్పుడు నువ్వు రావాలి. మరా నువ్వు వస్తే అప్పుడు వాక్యానికి ఏంటంటే సరిపోయిన వ్యక్తిగా ఉంటావు. అప్పుడు కాస్త పెద్దల కాడ నువ్వు రాదు, పెద్దల కాడ ముగించినట్టే ఇక నీకు ఆకలి లేదనుకో, ఆత్మీయ ఆకలి ఇక వచ్చిన ఆత్మీయ ఆకలి ఉండదా. స్తోత్రం చేద్దామా, స్తోత్రం చేద్దాం. అంటే ఇక్కడ భక్తులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. పాపము నుండి విడుదల పొందినప్పుడు వాళ్ళు చెల్లించారు. మంచిది, మనం కూడా చెల్లించాం. ఈరోజు మీకు ఒక చిన్న అంశాన్ని చెప్తాను, పెద్ద అంశాన్ని నేను చెప్పను. అదేంటి పాస్టర్ గారు విచిత్రంగా ఉంటే అంశాలంటూ దేవుని మాట విచిత్రంగా ఉంటే ఊహం అందరి దేవుని మాటలు కొన్నిసార్లు మనకు కూడా అర్థమవుతాయి. కానీ అర్థం చేసుకునే రీతి ప్రభు నేర్చుకోగలిగితే నేర్పుతాడంతే. నాకు అది బాగా మీరు చూడాలి. అంశం పేరు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. నీ ఇంటిలో లేక నీ 2 రకాలు చెప్పుకొస్తారు. 1 ఆత్మీయత, 2 శరీర సంబంధంగా. 2 చెప్తారు. 1 నీ ఇంటిలో సిరిగిపోయిన దుప్పటి ఉందా. 2ది నీ హృదయంలో చిరిగిపోయిన దుప్పటి ఉందా. చెప్పక తప్పదు. అదేంటంటే దుప్పట్లో సిరిగిపోయిన లేక అంటారా. కొన్నిసార్లు గమనించండి, దుప్పటి మరొక వ్యక్తి చేతులు పెట్టినప్పుడు చిరిగిపోద్ది ఒకసారి, అంటే తెగిపోద్ది. అంశం ఏంటంటే చిరిగిపోయిన దుప్పటి నీ ఇంటిలో ఉందా, నీ హృదయం అనే ఇంటిలో ఉందా, నీ నివాసం అనే ఇంటిలో ఉందా అనేది కాస్త వినండి, చాలా జాగ్రత్తగా రాదు. మనసంతా ఇక్కడ పెట్టండి. చెప్తా ఎందుకు దుప్పటి చిరిగిపోయిందో. అదేంటంటే ఉతికినప్పుడు చిరిగిపోతాయి, నేను కాదండి. చెప్తా 3 విషయాలు చెప్తుంది. అంశం ఏంటంటే చిరిగిపోయిన దుప్పటి నీ నివాసంలో ఉందా, చిరిగిపోయిన దుప్పటి నీ హృదయంలో ఉందా. అంతే కదా. దుప్పట్లో రకరకాలు ఉంటాయి. ఒక ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ దుప్పటి ఇలాగా కొన్ని దుప్పటి గురించి నేను చెప్పను, ఆ విషయాలు చెప్పను. చిరిగిపోయిన దుప్పటి గురించి చెప్తా. మేము ఎప్పుడు ఎన్నేదంటూ అనుకోవచ్చు, దేవుడే మనతో మాట్లాడతాడు. రండి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి దగ్గర దుప్పటి ఉంది. విన్నారా? మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాం, మీరు ఆసక్తికరంగా వినండి. అంతే చదువుకుందాం. సమూయేలు రాసిన
మొదటి పుస్తకం 17వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. కొంచెం శ్రద్ధగా చదవండి. చదువు డ్యామేజ్ కాదు, నువ్వు బైబిల్ చదువు. త్వరగా నాకు చదివితే నేను త్వరగా ముగింపులకు వస్తాను. ఇక్కడ ఇద్దరు మనకు కనపడతారు. ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఒక ఆయనేమో ప్రవక్త, మరొక ఆయనేమో రాజు కనపడతాడు. అంటే మన భాషలో ఇప్పుడు ప్రజెంట్ ఒక పాస్టర్ గారు ఒక రాజు గారు అనుకోండి, మామూలుగా ఒక రాజు గారు ఒక పరిపాలన చేస్తే పెడతారు. వీళ్ళిద్దరు మనకు కనబడతారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు యొక్క కాలంలో గమనించాలి, ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. ఒక ఆయన రాజు, ఒక ఆయనేమో ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలు మాకంటే ఒక రాజు కావాలని ప్రభువుని అడిగారు. అడిగినప్పుడు దేవుడు ఒక రాజును వారికి ఏర్పాటు చేశాడు. ఈ రాజు గమనించండి, ఈ రాజు పెరిగిన ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరమ్మా? ఐథోపియా, అబియా, అంతే కదా. ఎవరైనా సౌలు. వినండి, ఇక్కడ ప్రవక్త ఎవరు? ఇద్దరు ఉంటారు కదా, ఒక ఆయన రాజు, ఒక ఆయన ప్రవక్త. ఆయన వెళ్ళిపోవాలని గమనించండి, ఒక తొప్పటి తీసుకొని ఆయన విసిరినప్పుడు ఆ ప్రవక్త పట్టుకునే లోపు ఈ తొప్పటి చినిగిపోయిందంట. వాస్తవంగా చినిగిపోకూడదు, చినిగిపోయింది. ఉందా? అక్కడ ఉందా? వెళ్ళిపోవాలని గమనించండి. ఆయన అనుకోని ఆయన పాత జీవితం ఆ తొప్పటి అటు చూపించినప్పుడు అది చినిగిపోయిందంట. ఇప్పుడు మన గృహాల్లో వద్దామా వినండి. గృహాల్లో మనకి మన ఆర్థిక పరిస్థితులను బట్టి, అదే కదా, మన ప్రశ్నార్థనాన్ని బట్టి అది కూడా కొన్నిసార్లు మనకు కూడా చిరిగిపోయిన దుప్పట్లో ఒట్టి నేను లేకపోతే నాకు కూడా చిరిగిపోయిన దుప్పట్లో. కొన్నిసార్లు మన ఆర్థిక పరిస్థితుల్లో మనం కొనుక్కోలేకపోతాం, అంతే కదా. ఆత్మ సంబంధంగా దేవుడు తనకిచ్చిన ఈ ఆత్మీయ స్థితిని చివరికి చిరిగిపోయే మొక్కల దాకా వచ్చింది. ఎవరి తప్పటి చిరిగిపోయింది? సౌలు యొక్క తప్పటి, సౌలు యొక్క తప్పుడు చిరిగిపోయింది. ఎందుకు చిరిగిపోయిందో కాస్తంత మనం అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి. అంటే ఆయన దేవుడు అప్పగించిన పనిని ఆయన సంపూర్తిగా చేయలేకపోయాడు. నాకు బాగా చూడాలి, నాకని చూడాలి. దేవుడు అప్పగించిన పని నెంబర్ 1 మొట్టమొదటి మాట చిరిగిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు అప్పగించిన పని ఏంటి? సౌలుకు దేవుడు అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? రాజుగా ఉండి ప్రజలకు న్యాయం చేస్తూ వారి యోగక్షేమాలు కనుక్కొని వారికి మేలు చేయటానికి. వాస్తవంగా చౌడు కుటుంబం రాజరికానికి బలికిరాదు, బలికొచ్చే కుటుంబం కాదు, పనికి రాని కుటుంబం.
కుటుంబాన్ని దేవుడు ఎందుకో ఏంటా ఎందుకు పనికిరాదో బైబిల్లో న్యాయమూర్తుల్లో ఉంటుంది. అయినా పనికిరాని వ్యక్తిని ఈయన జీవితంలో తన కుటుంబము స్వల్పమైంది. ఈ కుటుంబంలో ఇతని రాసుగా ఉంచితే తన 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 యొక్క గోత్రమంతా కూడా ప్రభు దగ్గరికి వచ్చిందని బెన్యామీని గోత్రం నుంచి వచ్చినటువంటి బెన్యామీని దేవుడు వెనకని ఎట్టాడు. విన్నారా? కాస్త మనసు బట్టి దీపాలు కొద్ది నిమిషాలు దేవుని మాట విని వెళ్ళిపోదు. బెన్యామీని దేవుడు వెనక నెట్టాడు. ఎందుకు నెట్టాడు? దాని కొంచెం ఒక వ్యక్తిని వెనక్కి నెట్టాడంటే తనలో ఏదో ఉన్నట్టే కదా. బెన్యామీను గోత్రాన్ని పాపానికి వారు వత్తాసు అంటే చెప్పండి. ఒక ఆయన ఒక భార్య భర్త ఇద్దరు కలిసి ప్రయాణంలో వెళుతున్నారు. చీకటి పడ్డది. చీకటి పడ్డప్పుడు దొండగులు ఆ మార్గం మధ్య వెళుతున్నప్పుడు ఆ భార్యని చెరిపి చంపేశారు. ఏం చేస్తారు పాపడు? అప్పుడు ఆ గ్రామంలో వినండి, ఆ భార్యను ఆ భర్త ఎన్ని మొక్కలు చేశాడు? నేను పరిమళప్పుడు మాట్లాడుతున్న పెద్ద ఆయన అక్కడికి వచ్చాను. పెద్ద ఆయన అనుభవం పెద్దవాళ్ళు అనుభవమ్మా, కుటుంబంలో అనుభవం చెప్పడమ్మా, అనుభవమ్మా పెద్దవాళ్ళు కదా. వచ్చి ఆయన అన్నాడు, మాట వచ్చి వివాహం జరుగుతుంది కదా అన్నప్పుడు పాస్టర్ గారు భార్యను కొట్టాలన్నాడు. అమ్మ బాగానండి, కొట్టాలండి అన్నాడు. ఎందుకయ్యా కొడితే రెండు మాట్లాడారా అని అంటే కొట్టాలండి అన్నాడు. ఎందుకయ్యా అన్నాడు. ఎందుకంటే భర్త ఇల్లువేంటో చెప్పండి. తెలియాలంటే కొట్టక మీరేమంటారంటే ఇదే పాస్ గారు అసలు ఎవరికో అసలు మాట ఇది అనుభూతితో కూడిన మాట. అవునా? భర్త విలువ తెలియాలంటే ఏం చేయాలంట? భార్యను కొట్టాల్సింది కదా. చెప్పారు నాయ అట్లా కాదులే. మరి ఇప్పుడు పరిస్థితి అయ్యా వాస్తవే. మా యొక్క కాలంలో వినండి, మా యొక్క కాలంలో మగోడు అనుకుంటే భార్యను ఖచ్చితంగా ఏదో ఒక చెప్పాలి కదా కొట్టేవాళ్ళు. ఇప్పుడు అయ్యా కొట్టే కాలం కాదు, అంతే రక్షణ కనపడతాను. దేవుస్తాం చూడమా అంటే వాడి యొక్క విలువ ఏమో అతని విలువ చేయాలి. కొట్టకపోతే విలువ తెలుసా? అలాగనే ఇతడు భార్య పాపముతో గమనించండి. వాడు చెరిపి వాడు చంపాడు. చంపినా ఇది పనికిరాని వస్తువు అని ఎన్ని మొక్కలు చేశాడు? అదే చేసి ఎవరు చేయాలి? 12 మొక్కలు చేసి 12 మొక్కలు పడేశాడు. పడేసినప్పుడు ఇది ఇశ్రాయేలీయులకు 12 గోత్రముల వారికి తీర్పు తెలిసింది వార్త. ఇప్పుడు చెప్పలేదు, రేపు చెప్పను, వారికి అలా చూపిస్తుంది. అయితే వినరా? అయితే ఈ గ్రామం ప్రభు చిత్తం అయితే ప్రభు రాగలిగితే నాకంటే ప్రత్యేకమైన చిన్న కోట ఉంటే బయట చిన్న కోట ప్రార్థన చేయండి. ఈ ప్యాను 50 లేపుతుంది, అనుకోలేపుతుంది. శ్లోకం చేద్దాం. అయితే 12 ముక్కలు చేసి వాడు పడేశాడు. ఇశ్రాయేలు కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వినండి, ఇశ్రాయేలీలు 12 గోత్రాల్లో 10 గోత్రముల వారు ఇది తప్పు, ఇది పాపము, వాడు దుండగులు, ఆ స్త్రీ చెప్పారు కనుక ఇది న్యాయమే తన భర్త మొక్కలు చేయడానికి 10 మంది చెప్తున్నారు. 2 గోత్రాలు ఈ లోకల్ మాట్లాడారు.
ఎవరికన్నా మాట్లాడారు ఏంటనుకున్నా అబ్బాయి తప్పు చేశారంటే వాడితో మాట్లాడతారు నాతో మాట్లాడతారు చెప్పు వాళ్ళకే మాట్లాడు వాళ్ళని తెలుసు కలిగి పాపం చేశారు ఇది ఒక ప్రోత్సాహం అది కదా అప్పుడు దేవుడు అన్నాడు ఏయ్ 10 గోత్రాలు 2 తప్పు అంటే మీ 2 గోత్రాలు తప్పును మీరు ప్రోత్సహించారు కనుక మీరు వాటిలో నుంచి వెలివేయబడ్డారు అందులో బెన్యామీను గోత్రం బెన్యామీను గోత్రంలో కూర్చున్నటువంటి ఎవరు అతడు పాలీలే వంట కొట్టడం బాగాదని మధ్యగా అలా పోతే అలా దేవుడు అనుకున్నాడు ఈ గోత్రం 12 గోత్రం ఇతను కలపాలని ఈ గోత్రం కలపాలని ట్రై చేసి ఇతన్ని రాజుగా ఎవరు జ్యోతి పెట్టిన రాజుగా ఇశ్రాయేలు చెప్పరా అయ్యా బెన్యామీను గోత్రంలో వాడు పెట్టమని చెప్పరా కిష్కుమారుని పెట్టమని చెప్పరా దేవుడే అతన్ని రాజుగా పెడితే తన బుద్ధులు మారపెట్టాడు భార్య మారదు చెప్తే ఎందుకు మాట్లాడు రామసింగ్ గారు చెప్పండి చిరిగిపోయిన దుప్పటి ఇంట్లో ఉందా అంతే కదా చిరిగిపోయిన దుప్పటి ఒక్కోసారి భౌతిక సంబంధంగా చిరిగిపోద్ది అది భౌతిక ఒక్కరు కొట్టమ్మా ఒక్కరు కూడా మన ఒక పెంచుకోండి మరి మంత్రాలు చెప్తాను స్తోత్రం చేద్దామా విన్నారా భౌతిక సంబంధంగా నీ ఇంట్లో దుప్పటి ఉండొచ్చు ఆత్మ సంబంధం కూడా బాగా గమనించండి హృదయమైన ఇంట్లో కూడా దుప్పటి కొన్నిసార్లు సిరిగిపోతుంది ఏనా సిరిగిపోతుంది అంటే చిరిగిపోయిన జీవితం కలిగి ఉంటుంది చెప్తాను సౌలు చిరిగిపోవడం కనుక కారణం ఏంటంటే రాజుగా దేవుడు అతన్ని ఎవరు రాజుగా పెట్టమని దేవుడే అతన్ని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంచాడు స్తోత్రం చేద్దామా ఉంచితే తనకు అప్పగించిన పని ఏ పని అప్పగించాడు రాజ్యాన్ని అప్పగించాడు అంతే కదా అప్పగించిన పని దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి అంతే కదా అతనికి అప్పగించిన పని 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల మీద నువ్వు పరిపాలనగా ఉండమని దేవుడు చెప్పాడు కానీ అతడు రాజసింహాసనం ఎక్కాడు రాజుగా ఉన్న తర్వాత దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు యాడో వెలివేయబడ్డ వ్యక్తి తృణీకరించబడిన వ్యక్తిని సమాజంలో తీసుకొస్తే తన పాత జీవితం ఇంకా మార్చబడదు వాళ్ళకి తనలో ఉన్న ఆ దుప్పటి చిరిగిపోవడం కారణం ఏంటంటే అప్పగించిన పని దేవుడు నీకు అప్పగించాడు కుటుంబాన్ని అప్పగించాడు అప్పగించాడా ఒక కుటుంబానికి అప్పగించాడు ఒక భర్తను నీకు అప్పగించాడు కొంతమంది పిల్లలు దేవుడు నీకు అప్పగించాడా నీకు అప్పగించిన పని నువ్వు ఆ పనికి నువ్వేం చేయాలంట ఏంటంట న్యాయం చేయాలి అంతే కదా సరే ఆత్మ సంబంధంగా నాకు అప్పగించిన పని ఏంటో నాకు దేవుడు ఏం అప్పగించాడో నా పని నేను చెయ్యాలి ఒకవేళ విశ్వాసిగా నీకు అప్పగించిన పని చేయాలి నేను చాలా క్లుప్తంలోకి వస్తాను ఒకరోజు దేవుడిని యెహోవా అప్పగించిన పని ఏంటా అప్పగించింది ఏం పని అప్పగించారంటే లోకాసువార్త 19:16 చదువుకుందామా తెలుగు బైబిల్ 19:16 చదువుకుందామా ఆయన దేశాంతరం పోతూ ఏమప్పగించాడు
ఏంటన్నా ఆయన దేశాంతరం పోతూ ఎంతమంది పిలిచాడు? ఎంతమంది పిలిచాడమ్మా? మన అక్కడండి ముగ్గురు పిలిచాడు. ముగ్గురు పిలిచి ముగ్గురికి 3 బాధ్యతలు అప్పగించాడు. అంటే అప్పగించిన పని బాగా గమనించండి. మొదటి పిలిచాడు, వాడికి కాస్త కొంత ధనాన్ని సమకూర్చాడు. అంతే కదా, నేను దేశాంతరం వెళ్ళిపోతున్నా అబ్బాయి, నేను మరలా వస్తాను అన్నప్పుడు ఇతడికి ఎంత ఇచ్చాడంట? 10 అనుకోండి, 5కి 5 కష్టపడ్డాడు. అప్పగించిన పని నమ్మకంగా చేసుకున్నాడు. రెండో వాడు పిలిచాడు. అంతే కదా, వాడిని పిలిచి వాడి పనితనాన్ని బట్టి, వాడి యొక్క విధేయతను బట్టి వాడికి ఎంత ఇచ్చాడు? ఇచ్చాడు. జాగ్రత్త పైన వాడు ఆయన వచ్చినప్పుడు కల్లా 2 సిద్ధపరిచాడు. 2కి 2 సిద్ధపరుచుకున్నాడు. అంటే అప్పగించిన పని. మరొకటి పిలిచాడు. ఇచ్చాడా? వాడికి ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. 1 ఇచ్చి కాస్త నువ్వు కూడా నీ పనులు చేసుకోమన్నాడు. 5 మందిలోడు 5కి 5 సంపాదించుకున్నాడు. 2 మందిలో 2 సంపాదించుకొని 1 మందిలోడు అలా ఉంచుకున్నాడు. మళ్ళా వచ్చాడా? వచ్చినప్పుడు పిలిచాడు. ముగ్గురిని పిలిచి అప్పగించిన పనిని బట్టి, అంటే సౌలుకి అప్పగించిన పని అతడు నిర్లక్ష్యం కలిగి ఉన్నాడు. బాగా గమనించండి. అంటే శ్రద్ధ లేకుండా పనిచేశాడు. మనోడు శ్రద్ధ ఉంటే వచ్చిందంట, శ్రద్ధ ఉంటే దొంగం వచ్చిందంట. దేవుడి పనిలో 11 గంటల 15 నిమిషాలు అంటేనా? అప్పుడు అన్నాడు, మీ ఇద్దరికి అప్పగించిన పని మీరు కాస్త నమ్మకంగా చేశారు. ఇదిగో కొన్నిటి మీద మీకు అధికారం ఇస్తారని చెప్పాడు. మరి చివరోడు 1 ఇచ్చినాడు. వాడు ఇంకా సాకులు చెప్పడం. అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేయమని నీకు అప్పగించిన బాధ్యత. అంటే నీకు అప్పగించిన బాధ్యత దేవుడు నీకేం అప్పగించాడు? కుటుంబాన్ని చక్కబెట్టుకొని 10 గంటలకు మారుమనసు పొందావా? మారుమనసు పొందావు, బాప్తిసం పొందావు. ఆదివారం అనేది నీకు దేవుడు అప్పగించాడు. ఆదివారం ఆరాధనకి వెళ్ళమని దేవునికి అప్పగించాడు. అంతే కదా, అప్పగించిన పని 11:30 12 గంటలకు వస్తున్నామంటే అతన్ని చివరిని ఏమన్నాడు దేవుడు? 1 తలంతు తీసుకొని వాడికి ఎదురు చెప్పడం, దేవునికి ఎదురు చెప్పడం ప్రారంభించాడు. అందుకే నువ్వు పోయి అబ్బాయి రాయిసా మాసం కదా కూర్చోన్నాడా? ఆలస్యంగా వచ్చిన మాత్రం బొకాయింపులు మాత్రం. అందుకే నేను తీసుకెళ్ళి నడపడేమన్నాడు. జాగ్రత్త. 1 సౌలు అప్పగించిన పని బాగా గమనించండి. సమయాలకు తెలుసు, అయినా కూడా రాజు మాటకు ఎదురు చెప్పకుండా ప్రవక్త చేయవలసిన పని ప్రవక్త చేసుకుంటూ వస్తున్నాడు. రాజు తన ఇష్టం వచ్చినట్లుగా దేవుడు అప్పగించిన పనిని తిరస్కరించి ఇక సేవకుడికి 1 పని అప్పగించాడు. దేవుడు నాకు ఈ పని అప్పగించాడు. ఏ పని అప్పగించాడు? తలకలేదు. మీరంత సర్టిఫికెట్ అంటే నేను అంత దండి కేవలం చేసి సౌండ్ సిస్టమ్ ఆటలు పడు 50,000 50,000 కేవలం అంతవరకే. అలాంటి స్టేజ్ మీద మీ పాస్ గారు వివాహ సందర్భంగా ఇచ్చారు.
ఇలా ఇలా మీరు చూడలేదు అంటారా? అప్పుడు సామ్యాలు అనుకోవడానికి ఇక్కడ సాక్షి ఉన్నది. ఆ దేవుడు వచ్చాడు ఇలా కేవలం ఆ స్టేజ్ మీద నీ పాస్తి గారు అంటే నవ దంపతులకు ఏమా హెచ్చరికలు చెప్పి పంపించండి అనుకున్న ప్రభావ ఎంత ఆసక్తిగా ఉన్నారు దేవుడు మాత్రం. మా పిల్లలు కూడా ఉంటారు ఇది అన్నట్లుగా నా మనసు అటు వాళ్ళు చెప్పలేదు. ఇలా అప్పగించిన పని ఇలా నాకే పని అప్పగించాడో నేను ఆ పనిలో నమ్మకం. నీకు అప్పగించిన పని నీ విశ్వాస జీవితంలో నీకు అప్పగించిన పని నువ్వు గని చేయకపోతే నీ దుప్పటి సిరిగిపోతాడు. ఇలా నీ దుప్పటి సిరిగిపోతాడు. దుప్పటి ఎక్కడ పెడతామా? ఎక్కడ పెడతాడు? ఇంట్లో పెట్టుకుంటారు. భౌతిక సంబంధంగా హృదయంలో దుప్పడు. దుప్పటి సీకు పడుతుందంటే పాపం వచ్చి దుప్పటిని ఆవరించింది. వినండి, దుప్పటి సీకుబడి సిరిగిపోతుందంటే పాపం వచ్చి ఆవరించినప్పుడు ఆ పాపమే ముక్కలు అయిపోయింది. దుప్పటి బాగా గమనించండి. రండి, ఒకటి అప్పగించిన పని బాధ్యతగా చేయాల. రెండో మాట చెప్తా. రెండో మాట ఎందుకు తన బాధ్యతగా చేయలేదో చెప్తా. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టుకొని తన సొంత చిత్తాన్ని కొనసాగించాడు. ఇలా దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. ఎవరైనా ఎవరు? రాజు, ప్రవక్త కాదు. దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి తన సొంత నిర్ణయం ప్రకారంగా కొనసాగాడు. ఇదనా దేవుడి చిత్తం ఏంటి? సొంత చిత్తం ఏంటి? సొంత చిత్తం అంటే అది నీ నిర్ణయం కూడా. నీ ఇష్ట ప్రకారం మాత్రమే కూడా. నీ ఇష్ట ప్రకారం నువ్వు అనుకున్న ప్రకారంగా కొనసాగటమే అది నీ స్వశక్తం అంటారు. అంతే కదా. ఇక్కడ గమనించి ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే దేవుని యెహోవా సౌలుకి సౌలుతో ఒక మాట మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, అబ్బాయి అమాలికులు ఉన్నారు కదా, అమాలికులు ఉండరా వాళ్ళు మన ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేక కదా, వ్యతిరేక. అంటే దేవుని చిత్తం అంటే దేవుని మాట నిరాకరించండి. ఇక్కడ సౌలు బాగా గమనించండి. దేవుడు అన్నాడు, అమాలికుల్లో ఎవరిని ఉంచొద్దు. రాజు కానించి బలహీనులు కానించి బలవంతుల వరకు అందరూ నువ్వు చంపమన్నాడు. మన భాష ఎందుకు చంపమన్నాడు? అసలు ఆయన కర్ణపడినా కర్ణపడి చంపన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను అమాలికుడు చేసిన తప్పిదములు బట్టి రాసు కనుక నా మాటను వినమండి. అంతే. అతను గమనించండి, దేవుని చిత్తం అంటే ఒక ఆయన కింద ఒక భర్త కింద మన భార్యగా వచ్చారు కదా, అవునా? ఒక సంఘం కింద ఏంటి, ఒక పాస్టర్ కింద ఒక సంఘంగా మనం చేర్చబడ్డాం కదా. అంతే కదా. దేవుని కింద మనం ఉన్నా కనుక మరి దేవుడు చెప్పినట్టుగా అమ్మా చేయాలి కదా. మరి ఒక ఊరు నుంచి వచ్చావు కదా, ఒక భర్త కింద వచ్చావు కదా అమ్మా. మరి భార్య ఆ భర్త వాడు నువ్వు ఏది బాగా ఏమా ఎక్కడ పంపించారు అంటే ఒక భర్త కిందకి వచ్చినట్టు భర్త మాత్రము ఒక సంఘం కింద ఒక సేవకుడి కింద నువ్వు వచ్చినప్పుడు సేవకుడి మాట నువ్వు అంతే కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పరిపాలన చేయడానికి దేవుడు కర్ణ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇప్పుడు దేవుని మాట అర్థం ఎలా లేదా? దైవ సిద్ధాన్ని ఏమా దైవ సిద్ధాన్ని ఒకసారి ఏమనుకోరు కదా, అనుకోరా మీకు తెలిసిన కాలికేయడం బాగా చేస్తాను. ఎందుకంటే ఇయర్పోర్ట్ లేదు. నేను ఎప్పుడు చెబుతా, ఆదివారం దరిద్ర పనులు పెట్టుకుంటే మన సొంత నేనంటారు ఒక్కోసారి పగలంతా ఏర్పాటు చేసిన కాస్త మనశ్శాంతి ఉండాలంటే సాయంత్రం పూట ఇంటికి వచ్చినప్పుడు భార్య పిల్లలు బాగోలేదు, మనశ్శాంతి. దరిద్ర పనులు నేను చెప్తాను, మంచి పనులు కాదు. ఆదివారం రోజు ఏదన్నా పనులు పెట్టుకుంటే ఆ పని మీద మనసు పెట్టుకొని ఈ పని మీద నీకు ఎంత చెప్పినా చెవుతో ముందు తీసుకెళ్ళి మైకి తీసుకెళ్ళి కూర్చున్నా కూడా మనసు ఎప్పుడుందా అటే. అందుకే క్రైస్తవ జీవితంలో దరిద్రం అనిపిస్తున్న కారణం అంటే ఆదివారం పెట్టుకుంటారు. ఆదివారం మంచిది అనుకుంటాం. ఆదివారం వాక్యానికి మంచిది, ఈ ఆత్మ మంచిది, కానీ ఇతర చక్కర పనులకి ఎందుకంటే వాక్యం వెళ్ళి ఇప్పుడు మీ మనసు ఏముంది, మనసు ఎప్పుడు నాకు తెలుసు. ఎంత చెప్పినా మీకు అర్థం అయినా దేవుడు మాట చెప్పాలిగా. ఆ పాట పాడతాం, నా హృదయములో పాడు పాడండి. ఆర్టిస్ట్ పెట్టినప్పుడు సిస్టర్ గారు వచ్చింది, పాట వచ్చింది. మొదటిగా అమ్మ వందనాలు అంటే వంతులు చిన్న వయసు ఈ పాట పాడింది. క్యాసెట్ కూడా బాగా గమనించండి. చెన్నైలో క్యాసెట్ థియేటర్లో ఒకవేళ అక్కడ ఏమైనా గేరంతో వచ్చి ఉంటుందేమో, కానీ అంత మనిషిని కదిలించేటంటే దేవుడు ఆ స్వరం అక్కడికి ఇచ్చాడు. నేను అనుకుంటున్నా ఈ స్వరం అంటే అది దైవభక్తితో వచ్చిన స్వరమే కదా. దైవభక్తి అంటే దేవుడు మన స్వరాన్ని అంట స్వరాన్ని కంఠధ్వనినంట వినిపించడానికి ప్రభుత్వం నేను చెప్పమా అంకులు మా సభలకు వస్తాం, గ్యారెంటీ వస్తాం ఓకేనా. ఎందుకంటే నాకు ఒకసారి మనసు మీరేమనుకోండి, నా సొంత శక్తం ఎప్పుడు కూడా నా స్వశక్తం చేయడానికి నా మనసు అంగీకరించాను. దైవ సంబంధించిన కార్యం చేయడానికి నా మనసు పూర్తిగా ఒక ఆర్థికంలో అనుకుంటూ ఉంటే ఉండొచ్చు, ఉండదు. అయితే ఇక్కడ సౌలు దేవుడు చెప్పంటే అమాలీకులను ఎవరు చూద్దన్నాడు. ఎందుకన్నాడు? ఇశ్రాయేలు ప్రజల మీద వాళ్ళు కాలు దూకుతూ చిన్న మాటలు కూడా అంటే కదా, చిన్న మాట కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఎగబడుతున్నా కనుక నా మాట సౌలు విను, అమాలీకులను ఎవరు చూద్దు, రాజు చివరికి రాజుని కూడా నువ్వు హతం చేయమన్నాడు. ఇప్పుడు మనోడు ఏం చేశాడో మీ ఉదయంలో వచ్చి రావాలి మాట. ఎంతవరకు తను దేవుని మాట విన్నాడో కొంచెం తెలియపరిస్తే ముందుకెళ్తాడు. ఎవరైనా తెలిపాడు అందరు చెప్పాడా? చెప్పాడా? ఏం చెప్పాడు? వారి బట్టలు, ఆవులు, ఎద్దులు
ఏమేమి తెచ్చుకున్నాడు? అదే ఏమేమి తెచ్చుకున్నాడు? ఆడ ఎవరన్నా అంత ఖచ్చితంగా ఉంది. బలము కలిగి తెచ్చుకున్నాడు, బలహీనత కలిగి చంపాడు. ఇలా ఏ రాజు చెప్పన్నాడు? అమాయకుల్ని ఎవరిని వచ్చదు, రాజు సైతం బలము లేని పక్కి ఒంటగలు మొత్తాన్ని హతమార్చమన్నాడు. ఎవరు చెప్పింది? ఎవరికి చెప్పాడు? చెప్పాడు కదా, ప్రవక్తకి చెప్పాడా? ప్రవక్తతో దేవుడు మాట్లాడా? ఈ విషయం ప్రవక్తకు తెలియపరచదు కానీ రాజు చెప్పాడు. ఇప్పుడు మనవాడు చేసేది పని ఏంటంటే బలహీన మొత్తాన్ని హతమార్చాడు. బలవంతులు జంతువులు ఉంచుకున్నాడు. ఎందుకు తెలుసా? తన నిర్ణయం ప్రకారం, తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారంగా దేవుడి సమస్తాన్ని నిర్మూలన చేయకుండా తనకు అనుకోని ఉంచుకున్నాడు. చివరికి రాజు జోలికి అతను ఆ రాజు పేరు ఏంటంట? రాజు పేరు ఏంటంట? ఆనందం కదా, ఆనందం కదా. ఏం పేరమ్మా? అమ్మగారు మీరు మొదటి చూద్దామా? ఎప్పటి నుంచి బాప్టిజం ముందు కాల్చి వాకింగ్ చెప్పడం ఒకసారి వచ్చేవారు. కానీ బాప్టిజం ముందు కాల్చి వారి పొందండి, బాప్టిజం పొందండి, చేసుకురావు నమ్ముకోండి, డబ్బులు అత్తి మీకు ఇంకా మొదటి కాల్చి ఈ చెప్పడే కదా. ఎందుకు అనవసరం చెప్పిన ఉపయోగం లేదు. ఇంకా ఎప్పుడు అంత వచ్చేవారు. కానీ అవి ఎప్పుడైతే ఇవి సరిపోతుంది మన చేతులు. రాజు పేరు ఏంటి? ఏ బాగుంది చెప్తారా? ఏ బాగుంది అయితే సేపు పెట్టేస్తారు. ఎలముందన్న కారణం పరిమిడు ఎలముందని తెలిసి ఈ ఊరి పని ఇచ్చాడు. ఏంటా ఎలముందా? కొంతమంది ఎవరన్నా అంటే నన్నే గొప్ప చెప్పుకొని డబ్బా నడుచుకుంటున్నాను. నేను మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు ఎలముందని ధ్యాన్ బాబుడు మేడం కదమ్మా. ఏంటా ఏంటన్నా నేను ఎక్కడ ప్రభా ఎంత ఆసక్తి వాడు కూడా పాస్ కాడు. నేనే గొప్పడిగా వాడినా, వాడు కూడా పాస్ కాదు. రాజు పేరు పేరంట చెప్పండి. ఏ వాడు ఉంది అక్కడ? అక్కడ బలవంతుడు అగాగని ఒక రాజు ఉన్నాడు. అమాయకుడు రాజు ఉన్నాడు. ఆ రాజును కూడా దేవుడు ఏమన్నాడు? హతమార్చమన్నాడు. రాజుతో బాలేదు. తర్వాత బలమైనటువంటి బలమైన తన ఆక్రమించుకోవడానికి వాడు రాజు ఇవ్వకుండా బలహీనమైన వాటిని చంపించాడు. ఈ వార్త దేవుడు తెలీదా? అప్పుడు అన్నారు. అప్పుడు ప్రవక్త తెలిసాడు. ప్రవక్త అన్నారు. స్తోత్రం మీదమ్మా. ప్రవక్త ఏ ప్రవక్త తెలిసాడు? ఆ కాలంలో ప్రవక్తే ఎవరైనా మరి చెప్పరేది? ఆ కాలంలో ఉన్న ప్రవక్త సమయాన్ని పిలిచాడు. సమయంలో నీకు చెప్పకుండా నేను ఉండలేనయ్యా. రాజుగా అతను అభిషేకించినప్పుడు నీకు సడన్గా చెప్పాను, తొందరపడి నిర్ణయం తీసుకున్నానయ్యా. ఇప్పుడు మాత్రం నీకు చెప్పకుండా ఉండలేనయ్యా. సరిగా ఈ రాత్రి అంతా నీతో నేను మాట్లాడుతున్నాడు. స్తోత్రం చూడమ్మా. అమ్మ నాగా చూడండి. మనం వచ్చి పేదలు కదా. ఏం నేర్చుకుంటాం మనం? వాక్యం నేర్చుకుంటాం. మంచి మాట డిఏ కంటే జనరల్ అంతే. వచ్చినందుకు ఒక చిన్న అంశం నేర్చుకుని పోవద్దు. ఎక్కడైపోయాం? ఒక రాత్రి అంతా నీతో నేను మాట్లాడని చెప్పాడు. మాట్లాడతా ప్రవక్తంగా మాట్లాడయ్యాడు. ఇదిగో సౌమ్యుడు ఎవరికి చెప్పలేదు, నీకు చెప్తున్నా పశ్చాత్తాపడుతున్నాడు.
ఎందుకు ప్రభు అన్నాడు, ఇతని రాజుగా చేసేందుకు నా హృదయంలో పశ్చాత్తాపడుతున్నాను కనుక ఈ రాత్రి నువ్వు నేను ఇద్దరు పశ్చాత్తాపడతాను. స్తోత్రం చేద్దామా. ఎవరి మాటలు? దేవుడు తన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అదిగో అతన్ని రాజుగా చేసేందుకు నా మనస్సులో నేను పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు ఎందుకు వాడు మంచోడైతే పశ్చాత్తాపడాల్సిన పని లేదు. వాడు నా మాట వినలేదు కనుక ఈ రాత్రి అంతా నీతో నేను మాట్లాడతానని ఆ రాత్రి అంతా తెల్లవాసులు ఏడ్చుకోవటం ప్రార్థన చేసుకోవడం జరిపింది కదా. తెల్లారన్నాడు, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు. స్తోత్రం చేద్దామా, స్తోత్రం చేద్దామా. ఎవరితో మాట్లాడమన్నాడు? ఇదిగో నేను రాజుగా అతను వచ్చాను, నువ్వు అభిషేకించిన వాడితో నువ్వు మాట్లాడవచ్చు. తెల్లవారు నేర్చుకున్నాడు స్వామి. ఏడ్చాడా? తెల్లవారు నేర్చుకున్నాడు. ఏడ్చుకొని దేవుడు పశ్చాత్తాపడ్డా, నేను పశ్చాత్తాపడ్డా. తెల్లారింది. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చెప్పమన్న వ్యక్తితో వినా అన్నాడు. సమయంలో నువ్వు వెళ్ళి రాజుతో నువ్వు మాట్లాడమన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నాడు ముందు? చదవండి బైబిల్ 17 సమూయేలు రాసిన మొదటి పుస్తకం 15 17 18 చదువు. నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయిన అన్నాడు. అయ్యా, నువ్వు ఆశీర్వదించబడినవాడు. ఎవడు? ఎవరి మాట అది? సమూయేలు కాడికి వచ్చి ఎవడు? నువ్వు ఆశీర్వదించబడిన వాడు అన్నాడు. మనవుడు 3 మెట్లు కూడా 6 మెట్లు ఎక్కింది. ఎలా? 3 మెట్లు ఉన్నవాడు 6 మెట్లకి వెళ్ళాడు. ప్రవక్త చెన్నాడు కదని సంతోషపడ్డాడు. అప్పుడు అన్నాడు, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి అని నా దేవునికి తెలుసు, కానీ నా దేవుని మాట నువ్వు వినలేదు కనుక ఎప్పటి నుంచి నీ దుప్పటి సినిగిపోతుందన్నాడు. స్తోత్రం చేద్దామా. ఎప్పటి నుండి నీ యొక్క స్థితి భ్రష్టత్వం పాపమునకు కారకుడు అన్నాడు. అదేనయ్యా అన్నాడు, నువ్వు నా దేవుని మాట వినలా. నా దేవుని మాట వినలేదు కనుక విన్నంతసేపు నీ దుప్పటి బాగానే ఉంది. ఎన్నో అనగలడు, విన్నంతసేపు నీ దుప్పటి బాగానే ఉంది, నువ్వు దేవుని మాట వినలేదు కనుక ఇప్పుడు నీ దుప్పటి ఏమైందంట? చినిగిపోయింది. అంటే నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేకపోయావు. నీ సొంత నిర్ణయం ప్రకారంగా నువ్వు దేవుని నిర్ణయం గమనించి దేవుని దృష్టికి సౌలు పాపము చేయటానికి కారుకుడయ్యాడు. ఎందుకయ్యాడు? మాట వినటమే శ్రేష్టం. అంటే దేవుని మాట విన్నా, రాజుని చంపలా, బలమైన వాడిని చంపలా, ఇది తెలుసుకున్నాడు కదా. రాజుతో మనకు బాగానే ఉంటాడు. ఏమా మనకు 2 ఉండద్దు. ఏంటి 2 ఉండద్దు? సాతానుతో మన స్నేహం, దేవునితో మనకి వైరం. అప్పుడు నాకంటే సాతానుతో స్నేహం, దేవునితో వైరం. చెప్తా ప్రభు చిత్తం అయితే ఎడన్నా అవసరమైనటువంటి మాట మీకు అవసరం లేదు. దేవుని చిత్తాన్ని చేయకుండా దేవునికి అయిష్టం కలిసి దేవుని మాట వెనకపోవటం వల్ల తన ఆత్మీయ స్థితి దుప్పటి ఏమైందంట?
ఓ సౌలా, నీ తప్పుడు తిరిగిపోయింది అడగండి చెబుతాడు. అడగండి. మన తప్పుడు కూడా గమనించండి. మన తప్పుడు కూడా చిరిగిపోయే స్థితిలో ఉన్నవా నరకానికి తప్పుడు పరలోకానికి వెళ్ళవు. స్తోత్రం చేద్దాం, భరోసా చేద్దాం. చదువుకుందామా? 19వ వచనం చదువుకుందాం. సౌలు, నువ్వు దేవుని దృష్టికి పాపము చేశావు, అందుకు నా దేవుడు గత రాత్రి నాతో ఉన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయన పడ్డా నేను పడ్డా పశ్చాత్తాపం. మారు మనసు పొందేవా? దేవుడు యేసు రక్తమున కడగబడ్డావు. యేసు రక్తమున కడగబడిన తర్వాత నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేశావంటే దేవుడు బాధపడతాడు, తన సేవకుడు కూడా. చెప్పండి. మీరు కూర్చోలేకపోతే కూర్చోండి, సంతోషపడతాం, ఆడుకుంటాం, పూనుకుంటాం. తలుపులు ఆయన నేను మన వాళ్ళని చెప్పాను, తలుపు దేనికి ఉంటాయి అంట? కళ్ళు తలుపు ఉంటాయా? 2 రెక్కలు ఉంటాయి కదా, నోటికి 2 రెక్కలు ఉంటాయి, అవునా? నోటికి 2 రెక్కలు అయ్యి లేదా కళ్ళకి 2 రెక్కలు రెప్పలే, తలుపే బాగా కళ్ళు తలిపేశారు అనుకో. మా అమ్మగారు సౌత్ సాగితే మనం కూడా నా బాధ అది. దేవుడు గమనించండి, నిన్ను తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నువ్వు దేవుడికి విరోధంగా నడిచావా, ఆడాయన బాధపడతాడు, తన సేవకులు బాధపడతాడు. నీ తప్పుడప్పుడు చినిగిపోతే, నీ తప్పుడు చినిగిపోతే ఏంటన్నా? ఒకటేమో అతను చేసిన పొరపాటు ఏంటంటే అప్పగించిన పని చేయడం. రెండోది, తన యొక్క చిత్త ప్రకారమే, తన సొంత నిర్ణయం ప్రకారమే, దేవుని నిర్ణయం కాకుండా తన నిర్ణయం ప్రకారం నడిచాడు. దేవుని చిత్తాన్ని చేసిన వాడు నిరంతరము నిలుచును, అంతే కదా? దేవుని చిత్తాన్ని చేసిన వాడు దేవుని మాట విన్నాడు నిరంతరము. మా అందుకే అతడు పతనమైపోవటానికి గల కారణం మాట చెబుతుంది. దేవుడు సమయం రాసిన మొదటి పుస్తకం 17వ అధ్యాయం 10వ వచనం మా చదవండి. 17వ అధ్యాయం 10వ వచనం. దేవుడు చెప్పాడు, ఇతను ప్రత్యేకంగా ఉండలేకపోయాడు. సౌలు ప్రత్యేకంగా బతకలేకపోయాడు. ఆ రాజుతో కలిసి ఇలా మనం కూడా ప్రత్యేకంగా బతకలేదు కదా. ఏమా వాళ్ళమా ప్రత్యేకంగా బతుకుమా? ఏం బతుకంటే మనం ఇంత బాగున్నాం కదా. హిందూ దేశంలో కదా మనం హిందూ దేశంలో ఉండగా మనం ఏం బతుకుతాడు? ప్రత్యేకంగా బతకండి. కుటుంబం ఉంది, సంఘం ఉంది, గ్రామం ఉంది, చుట్టాలు ఉండాలి. ఏడబోతుంది ప్రత్యేకంగా. కాపుల్లో చేరక ప్రత్యేకంగా వండటం నేర్చుకుంటాం, అంతే కదా. నేర్చుకుంటేనే పరలోకం అంటూ ఓవరకే రాదు. ఓవరికి నీళ్ళలో ఇప్పుడు నీళ్ళలో ఎప్పుడే మనకు వచ్చేది మన నీళ్ళలో మనకు గొప్పది కాదు. అతడు తన నిర్ణయం పక్కన నడిచాడు, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు. మూడో మాట చెప్తాను. మూడో మాట ఏంటంటే తన తప్పును కప్పుకున్నాడు.
ఒప్పుకోరా? ఏంటంట? తన చేసిన తప్పును కప్పుకున్నాడు. ఒప్పుకోరా? బైబిల్లో ఎంతమంది ఒప్పుకున్నారమ్మా? తన తప్పు ఎంతమంది ఒప్పుకున్నా, ఎంతమంది కప్పుకున్నారు? కప్పుకున్నాడు సార్ చెప్పండి. ఒప్పుకున్నాడు సార్ పక్కన పడితే కప్పుకున్నవాడు మీ అంత గౌరవించాడు ఎక్కడ చూడండి ఫాస్ట్ గారు. మౌనం ఉన్నారంటే మౌనం అంగీకారం. చదవండి మాట. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. తన తప్పుడు తను కప్పుకున్నాడు కానీ ఒప్పుకోలా. చదవండి 17వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినునందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకొంటిని. నిజాన్ని తన పాపములను ఇట్లా ఒప్పుకో, అతిక్రమములను దాచిపెట్టువాడు అందరం చూద్దాం. తన పాపములను ఒప్పుకున్నవాడు కనికరం పొందును. ఒప్పుకున్నవాడు క్షమించబడతాడు. పాపం బైబిల్లో ముగ్గురు చూపిస్తాలాగా వాళ్ళ పక్కన చెప్పండి. తన పాపమును తన కప్పుకోవడానికి ఏంటంటే కప్పుకోవడం అంటే వారి గురించి దుఃఖ కప్పుకోవడం కదా. సరి వచ్చినప్పుడు తన పాపమును తాను కప్పుకున్నారు బైబిల్లో. ఆరో ఎక్కడ ఉన్నాడు? అప్పటికి వాడు ఏం చేశారంట? అప్పటికేం చేశారంట? ఆయన కేకేసేటప్పటికల్లా అప్పటికి ఏం చేశారు? తప్పు చేశారు. అంతే కదా? తప్పు చేశారు. తప్పు చేసి తన తప్పులు వాడు ఏంటంట కప్పుకున్నారు. ఒప్పుకుంటే ఏమైంది కదమ్మా? అబ్బాయి నువ్వు చేసిన తప్పు అంటే ఒప్పుకుంటారా? చెప్పండి. ఒప్పుకునేవాడు తక్కువ, కప్పుకునేవాడు ఎక్కువ. ఆదాము అన్నాడు, అయ్యా ఏదో పొరపాటు చేశాం, క్షమించడంటే దేవుడు అమ్మా క్షమించేవాడేమో. ఏమన్నాడు ఆదాము? ఏమన్నాడు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడు. దేవునికి సమాధానం చెబుతున్నాడు. అంతే కదా? దేవునికి సమాధానం. ఏంటి సమాధానం? అయ్యా నువ్వు ఇచ్చిన ఈ కుటుంబ వ్యవస్థ నువ్వు ఇచ్చినాగా. అంతే కదా? స్తోత్రం చెప్తామా? స్తోత్రం చెప్తామా? తన తప్పును తను ఒప్పుకున్నాడా? కప్పుకున్నాడు. ఏదో భార్య మీద పడేస్తే పోద్దనుకున్నాడు, లేక భర్త మీద పడేస్తే పోద్దనుకున్నాడు. తప్పుడు చిరిగిపోవడానికి కారణం ఏంటంటే తన తప్పులు తాను ఒప్పుకోవాలి. ఏమో ఒప్పుకుంటాం మనం? ఒప్పుకుంటాం? చెప్పండి. ఇందా చెప్పాడు. ఏం చెప్పా? కోడి పుంజు పిల్లగంటుందంటే నమ్మరా? ఒకరోజు పై కాలు చెప్పు గడ్డి ఇవన్నీ కాలిపోతుంది. మామూలు కాలిపోవాలి, మంటలు వచ్చి కాలిపోతుంది. ఆయన పిల్లలు కొట్టం అడుగు ఎవరు అడుగు. తన తప్పు తాను మనం సరే వాడు ఎవరు సౌరు
ఇంకొక ఆయన నీ అంతరాత్మకు నీ బతికి, నీ అంతరాత్మకి అయ్యంటే నా మదికి నువ్వు అధికారం అంటాడు కదా, అంతే అంటమ్మా మనం. నీ మదికి నువ్వు అధికారం కదా మనం. నీ అంతరాత్మలో ఒప్పుకో నేను చేసి అక్కడ దావీదు ఒప్పుకున్నాడు అమ్మా. మరి ఎప్పుడు ఒప్పుకున్నాడు పాస్టర్ వచ్చి చెప్పి కదా తన తప్పుదాను చెప్పినప్పుడు ఎట్లా వస్తుంది లేదమ్మా లేదమ్మా. పాస్టర్ చెప్పాడు అందులో ఏమంటే ఆ వంట డీసీపీ గారి భార్య అంటే నాకు అవి బాగా ఉన్నాయి నిద్రపోమా బ్రహ్మ మా అమ్మగారు వాడబడ్డా పోయి దేవుడి ప్రమాణ పడుతున్నాం చేతి పడుతుంది కదా. డీసీపీ గారి భార్య అంట ఆ పాస్టర్ గారికి నెలకు వచ్చి 30,000 దశభాగం ఇచ్చారు పిలిచి ఇచ్చారు ఇంటికి. గడ్డి పాస్టర్ గారికి మంచి కాఫీ ఇచ్చి ప్రతి నెల 30,000 దశభాగం ఇచ్చారు. అవేమో ఈ నెల పాస్టర్ గారు వచ్చే రోజు అసలు పర్వాపులు చెప్తే అమ్మాయి గూడిపడి ఉంటున్నారు. ఈ నెల ముఖ్యకల్పలు చేస్తుంటారు. ఒకరోజంతా దేవుడు అంటే తనతో మాట్లాడిన పాస్టర్ గారి గురించి ఇదిగో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ డీసీపీ గారి భార్య అబ్బాయి అని ఒకరోజు ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడితే సరే తెల్లారి రమ్మన్న రాడి పాస్టర్ గారు దర్శనమాగతాను పోయానంట. డబ్బులు తీసుకుని ముందు కానంటమ్మా కాఫీ పెట్టి కాఫీ తాగానంట. అమ్మ రాత్రికి ప్రభు నాకు చెప్పాడు అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టుగా. ఒప్పుకుందా పాస్టర్ గారు ఒప్పుకుంటే ప్రార్థన చేస్తారు. అర్జెంటుగా నువ్వు ఈ కుర్చీలో వచ్చి మా హస్బెండ్ డీజీపీ రాష్ట్రానికి డీజీపీ 3 సెకండ్లు నిన్ను ఎడా జైల్లో పెట్టుకో 3 సెకండ్లు. నా తప్పును నీవు దర్శింప ప్రభు గత రాత్రి నాతోటి నువ్వు చేసే అక్రమ సంబంధం నాకు వద్దాను. అసలు నీకు నేను గౌరవ పెంచుకున్నానంట. అయినా పర్లేదు ఎక్కడ చెప్పావు నా గురించి నువ్వు ఎక్కడ చెప్పినాడు. జగన్ ఏమంటాడు అంతేనా ఇంకొక నఫీ గారి భార్య పాతాళములో ఉన్నా సరే నాకు చూస్తాం చెప్తామా చదవా చదవా పాతాళములో ఉంటా కూడా నాకు కొత్త నఫీ గారి భార్య ఇస్తాం చదవా అందరు ఎక్కడే సార్ నా గురించి నువ్వు చెప్పావా ఎక్కడ సార్ నిన్ను తీసుకొని జైల్లో నువ్వు జైల్లో చాడని మాకు ఇంతగాని నిన్ను గురించి చెప్పడం మాకు ఎక్కడ నేను తప్పుతాను నువ్వు 30,000 తీయచ్చు. ఒక ఆయన బైబిల్లో గత రాత్రి దేవుడు మాట్లాడాడు 276 మంది ఏంటి ఉన్నారంట. 276 మంది ఉన్నారు. అమ్మా నువ్వు చెప్పమ్మా నువ్వు చెప్పమ్మా ఏమా నువ్వు చెప్పమ్మాగా. అసలు మా అమ్మ మీరు ఏంటంటే మీరు అసలు అన్నత అయితే నేను పేరు అనుకుంది కదా. అన్నత అయితే నేను పేరు అన్నాడు అన్న మరి అయితే మనం పేరు అర్థం కావట్లా. చెప్పు ఇదాని చెప్పు స్తోత్రం చెప్పమ్మా. అడుగు అది అడుగు మనకు రాదులేదు. 276 మంది ఏడున్నారమ్మా. వాడాడైపోయింది ఏడాయిపోయింది. అక్కడికి వెళ్ళాల్సిన సమయం సముద్రం మధ్యలో అయిపోయింది. జనం ఊపిరి పీల్చుకున్నారా. అప్పుడు గత రాత్రి ఎవరితో దేవుడు మాట్లాడు. పౌరుస్వామి బైబిల్లో పౌరుస్వామి ఉన్నాడా. ఒడివి కూడా చెప్తున్నారుగా. ఎవరితో మాట్లాడు. ప్రభావి స్తోత్రం మా బిడ్డలు కాంగ్రెస్ రండి ఇక్కడ కాంగ్రెస్ వెళ్ళిపోతుంది రండి అది కూడా చేయలేదా చర్చరాండి మమ్మల్ని 276 మంది ఉన్నారా. 275 దేవుడు 6వ వ్యక్తితో దేవుడు మాట్లాడి ఏనా 6వ వ్యక్తితో దేవుడు మాట్లాడి. ఎవరితో మాట్లాడాడు. ఎవరు
చెప్పు. ధైర్యం ఉంటారు మా 275 మంది ధైర్యం ఉంటారు చెప్పు అని గత రాత్రి తనతో మాట్లాడి క్షేమం ఉంటారు, మీరు భయపడాల్సిన పని లేదు, అందరికి మీరు చేరతారన్నప్పుడు వాళ్ళు అన్నారు నీతో దేవుడు మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడతాడు. అవునా? కప్పుకున్నాడు. ఎవరు ఎవరు ఆదాము కప్పుకున్నాడు. సౌలు కూడా తన తప్పును తాను కప్పుకున్న ఇంకొక ఆయన అబ్బాయి అరే శపితమైనటువంటి ఏది మనకు తీసుకున్నది దేవుడు తన సేవకుడు చెప్పాడు కదా, శపించమని ఏది మనం తీసుకురావద్దని తన సేవకుడు చెప్పాడు కదా. నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అన్నాడు ఒక ఆయన. ఏం తెచ్చుకున్నానా? ఎవరు చెప్పారు? చూడు సీసీ కెమెరా పెట్టి తన తప్పు తాను చెప్పండి. తన తప్పు తాను ఒప్పుకోలా కప్పుకున్నాడు అడిగాడు. ఇంకొక ఆయన కదా సిద్ధార్థపేట ఆయన హాస్టల్ కట్టారు కదా చెప్పడే కట్టారా? సిద్ధార్థపేట సంబంధించిన అకాంట్ బైబిల్ అకాంట్ అడుగు ఆయన అడిగారు ఎక్కడికి వెళ్ళావు అంతేగా ఏం చెప్పాలి? నేనయ్యా నేను ఆశపోతాడయ్యా, కరువు పోతాడయ్యా, ఆడ పోయాలయ్యా, నువ్వు ఇక్కడ జీవితం జరగట్లేదయ్యా, నువ్వేమెత్తావయ్యా, ఆడ పోయి నాకు ఆకలి తెచ్చుకున్నానని చెప్పినా అది అట్లుండేది కదా. అంతే కదా? ఏమన్నాడు అమ్మ కూడా ఐదు ఏడే ఉన్నాను వాడు బాగొట్టుకోవడం నువ్వు నా మాట అమ్మతో ఆడుకున్నామా? నీ తప్పు నువ్వు నీ తప్పు నీకు సేవకుడు హెచ్చరించినప్పుడు నీ తప్పు ఒప్పుకోవాలి. కప్పుకున్నావా? ఇవి 7 ఆ కాలం తప్పు చేసి ఎత్తిసిన వాడికి ఆశంట వాడికి ఆశంట చెప్పండి చెప్పు. వాడు తృప్తి లేని జీవితం అనా తృప్తి లేని జీవితం. అడిగాడయ్యా ఎందుకున్నా దేవుడి కోపం మనమే ముందుకు కొనసాగించలేకపోతున్నాం, ఏదో కేరకుంది దేవుడి కోపం రేపు రాబోతుందని ఒప్పుకోమని చెప్పాడా ఒప్పుకున్నాడా? ఆకాను ఏమాయేను అమ్మా బైబిల్ పక్కన పెట్టి చదువుతాము. మా మనుడు ఒక ఆయన ఈ ఊరు ఒక ఆయన ఆయన కాకాడుకోవాలి పాపం. ఆయన శాఖలు ఎక్కువ విన్నా శాఖలు ఇద్దరు కాకాడుకో ఎక్కువ ఉన్నాడు మర్చిపోయాడు చెప్పండి. చూద్దాం చెప్పండి. ఆయన బతికున్నాడు పేరు చెప్పండి. పేరు చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడైనా కాపాడుకోవాలి. నేను చెప్పను ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన కొడుకుండా కూతురు ఉంది, ఆయన గొర్రెలు కోళ్ళు ఉంది, మన సంతానం ఉంది. ఆయనకు ఒక ఇంచుమించు 65 సంవత్సరాలు ఇంత అర్థం చెప్పినాడు. ఇల్లు ఈ పేరు కూడా చెప్పమంటారా? పేరు చెప్పం. ఇన్ని తెలిసినాడు. ఆయన 2-3 సార్లు గుడి కట్టినప్పుడు ఎక్కి పెట్టుకుంటారు ఎక్కి పెట్టుకోవచ్చు అమ్మొక్కడు పోసారు. అట్లాగనే బైబిల్ కూడా నీ పడినప్పుడు 4 కూడా తీసుకోండి తప్పేమంటే వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ చూడాలి. వాక్యం చెప్పి బోధించేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. కానీ దాని పొద్దుగా పెట్టుకుంటే ఇక నీకు చూడనట్టుగా అంతేగా స్తోత్రం చేద్దామా? పాడు చెప్పకుండా ఏంటంట ఒప్పుకున్నాడా? ఏం చేశాడు? కప్పుకున్నాడు. అంతే కదా? కప్పుకున్న దేవుడు చేశాడా? చేసిన తప్పిదమ్మకు రోజుందట దేవుడిదంట మిద్ది మీద ఎక్కి కొండ మీద ఎక్కి
నీ పుస్తకము బట్టపై చేశాను. ఆ? బట్టపై నీ పుస్తకము తెలిసి కరోడా ఏమా పడకమ్మా అప్పుడప్పుడు మన పుస్తకాలు తీసుకుంటాం కదా మనం దారి పెట్టి పుస్తకాలు మా వాడు పెడికప్పుడు చెప్పారు ఎంత పెట్టారు చెప్పు చదువుకుని పుస్తకం అప్పుడప్పుడు చూసి చదువుకుని పుస్తకాలు వాడు వచ్చారంటే ఖచ్చితంగా గ్యారెంటీ పోవాల్సింది కదా పోయి చదివి పెట్టాల్సింది నాకు పంపించాల్సింది అలాగే దేవుడు మన పుస్తకం తెలుపుతాడు కదా ఇప్పుడు ఆకార పుస్తకము తెలిసాడు గెహాజీ పుస్తకము ఆదాం పుస్తకం సౌలు పుస్తకం అందరూ చూస్తాడు. తెలిసాడు ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు కప్పుకున్నారు. సౌలు చేసిన మూడో పొరపాటు ఏంటంటే తన పాపాన్ని తను కప్పుకున్నారు. ఇంతమంది భక్తులు చూసే పాస్టర్ గారు దావీదు కూడా తన పాపాన్ని తను కప్పుకున్నాడు కదా. కప్పుకుంటే ఏమైందమ్మా? హెచ్చరించబడ్డాడు. కప్పుకుంటే ఏమైంది? కుటుంబం చెడిపోయింది. హెచ్చరించబడ్డప్పుడు కూడా దేవుడిని కప్పుకున్న ఆ పాపం లేదు అది ఎందరో పోయిందంట పిల్లల వరకు పోయింది. ఎందరో పోయిందంట. అమ్మా నాగలు చూడండి బయట ఉన్న వాక్యం చెప్పాడు ఎవరు లేదు నేనే చెప్పి నా నోరు ఆగదుగా నేను ఒక అమ్మాయిని అడిగాను. ఆ అమ్మాయి ఉపాస పాత్ర లేటుకు వచ్చింది ప్రతి నెల నాకు తెలుసు మీరు ఎక్కడ తెలుసు వాళ్ళని తెలుసు వాళ్ళు కూడా బాగా పరిచయం ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారు కూడా నాకు తెలుసు కదా. నేను పెళ్లి బ్రహ్మాండం వచ్చి ముందు కూర్చున్నాను అమ్మాయి ఆయన బాగా అయ్యారు అందరూ అమ్మగారు బాగుందా బాగానే ఉందమ్మా కాబట్టి ఏమా ఏదో నా ఆలోచన ఎంతో ఉపాస పాత్రలు జనం చాలా లేటు వస్తున్నారా నచ్చిన అంటాడు ఆయన చెబితే ఎన్నగా ఇప్పుడు ఇక్కడ నేను చెబితే ఇక్కడికి వచ్చి కోడి కట్ట పిల్లలు పెట్టిందంటే నేను పిల్లలు పెడితే నమ్ముతాను కదా. పుంది పిల్లలు పెట్టిందంటే ఎవడో వచ్చి పుంది పిల్లలు పెట్టిందంటే నమ్ముతారు నమ్ముతారు. నేను అన్నా అమ్మా సరిగా పెళ్ళి బ్రహ్మాండంగా వస్తారు ముందు వస్తారు చాలా మంది అన్న పక్క పక్క హెచ్చరించకపోతే రేపు ఉపాస పద్ధతి ముందు వచ్చింది స్టాప్ చేద్దామా వెళ్దామా? ఎందుకంటే ఎక్కడానికి పోయింది మనం దావీదు ఒప్పుకో కప్పుకున్నాడు. దావీదు యొక్క దేవుడి ఏడాపోయిందంట దావీదుకు షుగర్ వచ్చింది. వినా అగలిలో షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, మైండ్ కూడా దెమ్మ దిగిపోయింది. ఏంటనుకున్నా దేవుడు ఎలాంటి బాగా గమనించండి. ఎక్కడెక్కడ తిప్పుతాడు ఆయన బాగా తెలుసు. చూద్దామా నీకే తిక్కల వాడు బాగా ఎక్కడెక్కడ తిప్పడం తెలుసు లేదా? తిక్కల మంచి వాళ్ళని తిప్పలేవు కదా. తిక్కల వారం ఎటువంటి తిప్పడం బాగా తెలుసు నీ కదా. మహోన్నతుడికి సౌలు అందుకు మీ యొక్క నుండి ఎవరాడు నీ రాజరికాన్ని తీసి అల్పుడైనటువంటి తగ్గింపు జీవితం కలిగిన వాడికి నేను ఇస్తున్నాను. ఎప్పటి నుంచి నీ అధికారం కొట్టేస్తాను ఇప్పుడు దేవుని స్తోత్రమా కదమ్మా. ఎందుకో తెలుసా? అప్పగించిన పని నమ్మకం వచ్చింది. అప్పగించిన పని ఇక్కడ అప్పగించిన నేను చెప్పాగా మా నాయన గారు చెప్పాడు జాన్ బాబు అటు లోకంలో పోవాలి ఇటు దేవుడు రావాలి అటు కుటుంబం చెప్పాడు చెప్పాలి. నీకు అప్పగించాడు. ఏమప్పగించాడు? ఒక కుటుంబ వ్యవస్థ ఈ దేవుడు ఒక భర్తను ఇచ్చాడు. ఇచ్చాడా? అంతే కదా. స్తోత్రం చేద్దామా చేద్దామా. ఇంతకుముందు ఒకసారి పేరు చెవులు పెళ్ళి ఎత్తితే ప్రమాణాలు చెప్పినప్పుడు వినండి ప్రమాణాలు చెప్పి చెవులు కాలు పెట్టి గడిస్తే భారత ఏమని చేస్తారు పెడతారు కానీ ఫస్ట్ కడతారు కడతాను కడుగు రాగలన్న జాగ్రత్త కట్టమని ఇదే మరోసారి కట్టమని ఇదే మరోసారి. నాకైతే మౌత్ చేతులు ఉంది అర్థమైనా అరే పట్టుకో రాగమ్మా ఇదే మరోసారి కట్టమాట అంటే అర్థం నీకు ఇదే మరోసారి అంటే
నా దగ్గర బాగుతుంది కానీ పొళ్ళు పెట్టుకోడు కదా బాగా అప్పుడు చంద్రబాబు ఒళ్ళు లేకపోతే పెట్టుకోమాట ఇదే మరోసారి కట్టవాడు అని జాగ్రత్త ముందు మా కూడా 2-3 సార్లు కట్టారా స్తోత్రం చేద్దామా ఎందుకంటే ఏడాది మనం అప్పగించిన నీకు ఒక కుటుంబాన్ని అప్పగించిన బాగా ఏం ముగిత్రా నీకు ఒక భర్తను అప్పగించారు ఒక కుటుంబాన్ని ఇచ్చారు కొంతమంది బిడ్డల దేవుడు నీకు ఇచ్చారు అంతే కదమ్మా అంతే కదా నీ బాధ్యతలు చివరి వరకు అంతే కదా చివరి వరకు నీ బాధ్యతను నిర్వహించాలి క్రమంగా చేయాలి యజమానుడు నీకు ఒక భార్యని ఇచ్చారు నీకు 10 మంది బిడ్డలు ఇచ్చారు ఆ యజమాని అంటే నీ బాధ్యతలు ఇప్పుడు రాడు దైవిక సంబంధం ఒక సేవకుడుగా దేవుడు నాకు అప్పగించారు 10 మంది బిడ్డలు కొంత పరిచర్య అప్పగించారు నా బాధ్యత నేను నెరవేర్చాలి నీ బాధ్యత ఒక సంఘానికి విశ్వాసులు ఒక పాస్టర్ గారికి విశ్వాసులు